ఒక మంచి సమర్థుడైనటువంటి అధికారి ప్రజాభిమానాన్ని చూరగొనటంలో ఏమాత్రం సందేహం ఉండదు అన్న అభిప్రాయాన్ని ఆ యొక్క అవకాశాన్ని కూడా జేడీ లక్ష్మీనారాయణ నిరూపించుకున్నారు. ఢిల్లీలో రైతుల నిరసన దీక్షలో పాల్గొనేందుకు వచ్చినటువంటి జేడీ లక్ష్మీనారాయణని భాషాభేదం లేకుండా అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు, తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా జాతీయ స్థాయిలో ఒక పెద్ద నిరసన కార్యక్రమంలో మొదటిసారిగా పాల్గొన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ రైతుల యొక్క సమస్యలపై ఆయనకున్నటువంటి అవగాహన తెలుసుకుందాం. సార్, మనం అందరం కూడా చదువుకున్నాము, వ్యవసాయాధార దేశం భారతదేశం అని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకని రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా తాజాగానే ఉంటున్నాయి? కారణం ఏంటంటే అది ప్రాధాన్యత ఇవ్వటంలో, ప్రయారిటీ ఇవ్వటంలో ఏమన్నా లోపం ఉందా, లేకపోతే ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇతర రంగాలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వ్యవసాయానికి మనం చిన్న చూపు చూసామా? ఇప్పుడు రుణమాఫీలు అంటూ కూడా మొదలుపెట్టారు. అసలు మీకు ఉన్నటువంటి అవగాహనలో ఏం జరిగిందంటారు? అసలు ఎక్కడ లోపం జరిగిందంటారు? మొదట ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ముందున్నట్టుగానే మన ఫుడ్ డిమాండ్ పెరిగింది. ఎక్కువ మందికి పండించాల్సింది అంటే ప్రభుత్వం వచ్చింది. ఇంతకుముందు గ్రామాల్లో పండించుకున్న వాళ్ళు గ్రామాల్లో ఇచ్చుకొని బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు. నేను ధాన్యం ఇస్తాను, మీరు ఇది ఇవ్వండి, మీ కుండలు ఇవ్వండి, ఆ విధంగా. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం అన్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ప్రజలు ప్రభుత్వం అన్న వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కావాల్సిన ధాన్యాన్ని నేను సప్లై చేయాలని చెప్పిన ఒక బాధ్యత ప్రభుత్వం మీద పడింది. ఆ తర్వాత ఏమైందంటే మన కరువులు కూడా చాలా వచ్చాయి మీరు చూసుకుంటే. అందువల్ల ఏమవుతుందంటే మనం గ్రీన్ రెవల్యూషన్ పేరుతో మనం పొట్టి వంగడాలను తీసుకొని వాటి ద్వారా ఉత్పత్తిని పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఆ తర్వాత దీన్ని మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఎరువులు, రసాయనిక ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసుకుంటూ ఒక స్థాయికి తీసుకొచ్చాం. ఫుడ్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే రైతులను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకున్నారు. కాబట్టి వీళ్ళు ఉన్న పెద్ద వాయిస్ చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళవి అంత గొప్పగా సంఘటనలు ఉండట్లేదు. కాబట్టి రైతు ఏకాకిగా మిగిలిపోయి ఉన్నాడు అనమాట. కాబట్టి రైతు ఏది చెప్పినా వింటాళ్లే అన్న ఒక భావన కూడా వచ్చేసింది. కాబట్టి ముఖ్యంగా మన పరిశ్రమలు, ఆ తర్వాత సర్వీస్ సెక్టరు, దీనికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు రాష్ట్ర కేంద్ర ఇది చూసుకుంటే మనం వ్యవసాయం నుంచి జీడిపిలో 15% ఉంటుంది ఇక్కడ. మిగతాది 20-24% మన ఇండస్ట్రీ, తర్వాత ముఖ్యంగా 55 నుంచి 65 సర్వీస్ సెక్టర్. కానీ ఏ దేశానికైనా భారతదేశం వ్యవసాయ ప్రాధాన్య దేశం అవడం వల్ల ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చరల్ సెక్టర్కి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది మనం మర్చిపోవడం వల్ల జీడిపి కాంట్రిబ్యూషన్. తర్వాత ఏమైందంటే భూమి ఓనర్షిప్ కూడా నెమ్మదిగా మారడం మొదలుపెట్టింది. ముందు ఏంటంటే పెద్ద ఊర్లో ఉండే వాళ్ళంతా కూడా, గ్రామాల్లో ఉండేవాళ్ళ పెద్ద ఈ సంఘటనలలో లేకుంటే మన ఈ వ్యవస్థలో కూడా తీసుకుంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎప్పుడు గర్వంగా మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పేవాళ్ళు. కాలక్రమేణా ఏంటంటే వీళ్ళు వ్యవసాయాన్ని కౌలుకి ఇచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ముఖ్యంగా మీరు ఇప్పుడు చూసుకుంటే కౌలు రైతులు చాలా సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ ల్యాండ్ హోల్డింగ్ ఎంత? చాలా తక్కువ. మన భారతదేశంలో 80% మంది రైతులు వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ 2.5 హెక్టార్స్ కన్నా తక్కువగా ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ఒక సంఘటితంగా వీళ్ళు రాలేకపోతున్నారు. ఆ విధమైన పరిస్థితులలో రైతు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. కాబట్టి 2000 మంది రైతులు ప్రతిరోజు వ్యవసాయాన్ని వదిలేసి వెళుతున్నారు. ఈ చిన్న సన్నకారు రైతులు ఏమవుతుందంటే వీళ్ళకు రుణాలు దొరకడం లేదు. దాంతో వెళ్ళి లోకల్గా ఉన్న సావుకారుల దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని ఆ చక్రంలో పడిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వ్యవసాయం భూములు ఉండి చేసేవాళ్ల సంఖ్య పడిపోవడం వల్ల, కానీ మన పాలసీలన్నీ కూడా భూములు ఉన్న వాళ్ళకి మనం చేయడం వల్ల ఈ సన్న రైతులు, చిన్న రైతులు, తర్వాత కౌలు రైతులు, మీరు 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని అనలైజ్ చేసుకుంటే మెజారిటీ 95% కన్నా ఎక్కువ వాళ్ళు కౌలు రైతులే ఉంటారు. రైతుల యొక్క అత్యాశ, అధిక మొత్తంలో రసాయన ఎరువులు వాడటం కానీ, లేకపోతే రసాయనాలు వాడటం కానీ, వీటి వల్ల నష్టాలు వస్తున్నాయి, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారనే ఒక కోణం కూడా ఉంది కదా, దాన్ని పరిశీలించారా? అత్యాశ లేదు, కానీ వాళ్ళు ఏంటంటే మనం ఎక్కువ పండిస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఉద్యోగులను చూసుకుంటున్నాం, వాళ్ళ పెన్షన్ ఇస్తున్నాం మనం. తర్వాత వచ్చేసి అదే మనం ఇప్పుడే చెప్పాను నేను, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నది భారతదేశం. జై జవాన్, మన హద్దులలో, మన సరిహద్దుల్లో మన దేశాన్ని రక్షిస్తున్న జవాన్ని మనం చూసుకుంటున్నాం. కష్టమే పని, కానీ మన భూమాతను రక్షిస్తున్న సరిహద్దుల్లో వారిని సరిగా బాగా చూసుకుంటున్నాం.
జై విజ్ఞాన్ మనం ప్రయోగిస్తున్నాం అంతరిక్షంలో మన నౌకలను. ఈ మధ్యలో ఉన్న జై కిసాన్ని మనం పట్టించుకోవడం మానేసామని. కాబట్టి ఆ కిసాన్ను పైకి తీసుకురావాలన్నమాట. కాబట్టి అజ్ఞానం కన్నా అతను ఏంటంటే ఎక్కువ పండిస్తే మనం కొంచెం ధాన్యం మనం డబ్బులు మిగిలించుకోవచ్చు కానీ ఆ ఉద్దేశంతో ఈ రసాయన ఎరువులు ఇవన్నీ వేయడం మొదలుపెట్టి దాంతో భూసారం తగ్గిపోతుంది, దాంట్లో మళ్ళా ఉత్పత్తి పడిపోతుంది. కాబట్టి ఈ విధమైన చట్రంలో ఉన్న వ్యక్తి ఒకటే అడుగుతున్నాడు, నేను పండించిన దానికి నాకు గిట్టుబాటు ధర ఇవ్వండి, నేను పండిస్తాను దానికి గిట్టుబాటు ధర ఇచ్చి నా దగ్గర కొనుక్కోండి, నాకు మిగతా స్కీములు అవసరం లేదంటున్నాడు. కానీ విషతుల్యం కాని ఆహారాలను ఉత్పత్తి చేయడం కూడా ప్రధానమే కదా. జనాభా ఆరోగ్యవంతుడు శక్తివంతుడు జనాభా ఉండాలి దేశానికి, అలాంటిది కూడా గమనించాలి కదా. దానికి ఏదన్నా మార్గాలు ఏమైనా ఆలోచిస్తున్నారంటే కేవలం మీరు గిట్టుబాటు ధరలు రైతులకు పండించిన దానికి అని అడుగుతున్నారు కదా, ఆ విషయంపై కూడా మీరు ఏమైనా మాట్లాడుతున్నారు? రైతులతో నేను వెళ్ళినప్పుడు మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ప్రజలందరూ రేపటి నుంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తింటామని నిర్ణయించుకుంటే మేము మరుసటి రోజు మారుతాం, కానీ ఇప్పుడు నేను పండించి దానికి మళ్ళీ మార్కెటింగ్ లేకుంటే మళ్ళీ నేను నష్టపోతాను. కాబట్టి ప్రజలందరూ రైతులను వేరే ఒక విభాగంలో చూడకుండా మేము ఈ విధంగా జీవిస్తున్నామంటే రైతులే కారణం అన్న విధంగా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడితే మా వ్యవసాయ విధానాలు మార్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్గానిక్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ స్థూలంగా విధానాలు మార్పు చేయాల్సిన అవసరం ఉంది. విధానాలు ముఖ్యంగా 2 బిల్లులు మన పార్లమెంట్లో పెండింగ్ ఉన్నాయి. మొదటిది వచ్చేసి రెమ్యునరేటివ్ ప్రైజెస్ దొరికేటట్టు, రెండవది అప్పుల్లో మునిగిపోయిన రైతుని ఏ విధంగా బయటికి తీసుకురా. ఈ 2 బిల్లులు కనుక మనము పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే, పాస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయగలిగితే, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం బాగుంటే, ఎందుకంటే వ్యవసాయం అన్నది స్టేట్ సబ్జెక్ట్, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కింద బ్యాంకులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ ఉంది, ఫర్టిలైజర్ కంట్రోలు రేటు నిర్ణయించే ఉంది. ఇవన్నీ కూడా రైతు జీవితంలో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైజెస్ అడ్వైస్ చేసే CCAP కూడా అది కూడా దీని దగ్గరే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీదకి తోసేస్తుంది స్టేట్ గవర్నమెంట్ సరిగా చేయట్లేదని సెంట్రల్. కాబట్టి ఈ సమన్వయ లోపం వల్ల ఈ విధంగా ఈరోజు రైతులు రావాల్సింది. 208 రైతు సంఘటనలు ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ 2 రోజులు నేను ఇక్కడే ఉన్నాను, వీళ్ళతో మాట్లాడాను. ఏం తెలుసుకున్నారు మీరు? మీకు ఏమర్థమైంది? మీకు వీళ్ళు రైతు నాయకులు వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి. వాళ్ళకున్న సమస్యలు అన్ని చోట్ల సామీప్యంగా ఉన్నాయా లేకపోతే ఏమైనా తేడా ఉన్నాయా? ప్రతి చోట కేరళ రైతులతో మాట్లాడాను, తమిళనాడుతో మాట్లాడాను, మా మహారాష్ట్ర రైతులతో మాట్లాడాను, మన వాళ్ళు ఉన్నారు కర్నూలు నుంచి, ఇప్పుడు నా చుట్టుపక్కల వీళ్ళందరితో మాట్లాడితే సమస్యలు సేమే. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, మేము పండించిన దానికి గిట్టుబాటు ధరలు కల్పించండి. 6,430 రూపాయలు మన భారతదేశంలో సగటున ఒక నెలలో రైతుకు లభించే ఆదాయం. అదే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం 15,116 రూపాయలు అనుకుంటాను. ఇప్పుడు 7వ వేతన ఆయోగం వచ్చిన తర్వాత కేంద్ర సర్కారులో చేరే ఎంప్లాయీకి మినిమం శాలరీ వచ్చి 18,000. అంటే చూడండి. కాబట్టి ఈ విధమైన వ్యత్యాసాలు ఉన్నప్పుడు మరి ఏం చేస్తాం? ఏ విధంగా వాళ్లకు భరోసా కల్పిస్తున్నామని నాకు కూడా భరోసా కల్పించండి రైతులు అడుగుతున్నారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మేనిఫెస్టో రూపకల్పనలో దీని ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా ఏమన్నా గతంలో అనేక సార్లు చూసాం, కానీ అలాంటి విధానాలను కానీ లేకపోతే మేనిఫెస్టోలో చేర్చే అంశాలు కానీ ఏమన్నా ప్రభావితం చేసే అవకాశం ఉందా? మేనిఫెస్టోలు ప్రతిసారి చేస్తున్నారు. మేనిఫెస్టోలో రుణమాఫీ అంటున్నారు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఒకరు 1 లక్ష రుణమాఫీ అంటే 2 లక్షలు ఇంకోరు అంటున్నారు. యాక్చువల్గా రైతులను రుణం లేకుండా చేస్తామని ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి రైతు రుణం తీసుకుని ఈ పరిస్థితులకు ఎందుకు వస్తున్నాడు అన్నది మనం ఆలోచించాల్సిన విషయం చాలా ముఖ్యంగా ఉంది. కాబట్టి మేనిఫెస్టోలో కాదు, ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని రావాలి. రైతుకు సముచిత స్థానాన్ని కల్పించాలి. ఒక ఫండ్ క్రియేట్ చేసి, ఎలాగైతే మనం ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ పెట్టి మన రేట్లు ఏ విధంగా రెగ్యులేట్ చేస్తున్నామో అదేవిధంగా అగ్రికల్చరల్ ప్రైజెస్ స్టెబిలైజేషన్ కమిటీ అని ఒకటి పెట్టి వాళ్ళు ప్రతి ప్రాంతానికి గనక రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారం మాత్రమే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకున్నా, లేకుంటే మధ్యవర్తులు ఎవరైనా తీసుకున్నా ఇదే రేటుకు తీసుకోవాలని కనుక మనం ఆ స్టెబిలైజేషన్ చేయగలిగితే, ఇప్పుడు ఏంటంటే ఎంఎస్పీ ఇచ్చిన తర్వాత కూడా నాకు 3 ఎకరాలు ఉంటే 1 ఎకరంలో పండిన పంట మాత్రమే తీసుకుంటున్నారు. మిగతా 2 ఎకరాల కోసం నేను వెళ్ళి మళ్ళా మధ్యవర్తిని పట్టుకోవాలి. కానీ ఈ మధ్యవర్తి ఎంత చెప్పితే అంత నేను ఇవ్వాలి. కాబట్టి ఒక చట్టం ఇందులో ఏముద్దేశించారంటే, మధ్యవర్తి కొనుక్కున్నా ప్రభుత్వం కొనుక్కున్నా ఈ రేటు కన్నా తక్కువ ఉండేదానికి ఊళ్ళకూడదు అన్న విధంగా చేయమని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆయిల్ ధరలను కూడా నియంత్రించే శక్తి ఆయా సంస్థలకే ఉన్నాయి. అలాంటి మరి అనేకమైనటువంటి వేలాది మంది రైతు సంఘాలు ఉన్నాయి కదా, వీటందరినీ క్రోడీకరించి వాళ్ళని ఈ ధరలను స్థిరీకరించి వాడిని నిర్ణయించే శక్తి అవకాశం ఉంటుందా? యాక్చువల్గా నేను అదే అంటున్నాను. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రానికంటూ ఒక అగ్రికల్చర్ పాలసీ ఉండదు. మా కర్నూలు నుంచి వచ్చారు, వీళ్ళని అడగండి. వర్షం పడితే తప్ప వీళ్ళు చేసుకోలేరు.
అదే గోదావరి జిల్లాలో తీసుకుంటే బ్రహ్మాండమైన నీటి వసతులు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి అక్కడ అదే పాలసీ, ఇక్కడ ఇదే పాలసీ అంటే కుదరదు. జిల్లా వైజ్ అగ్రికల్చరల్ పాలసీ ఉండాలన్నది మా సంకల్పం. దానికి తయారీ కూడా జరుగుతుంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు కదా, తెలుసుకున్నారు కదా, రైతుల సమస్యలు మీకు ప్రధానంగా కనిపించిన అంశం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి? ముఖ్యంగా వాళ్ళు అడిగేది ఏంటంటే మా రెవెన్యూ రికార్డు. ఇప్పుడు మాది ఆన్లైన్ అవ్వకుండా మాకు లోన్లు దొరకవు. కాబట్టి ఆన్లైన్లోకి పెడితే మళ్ళీ అక్కడ జరుగుతున్న కరప్షన్. ఒక వారం రోజులు పెట్టిన తర్వాత సడన్గా ఆన్లైన్లో లేదంటాడు. మళ్ళీ వీళ్ళంతా పరిగెత్తుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ డబ్బులు, వీటితో సతమతం ఉంది. రైతు భూమిలో ఉండాలి కానీ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చోకూడదు. కాబట్టి అదొకటి. చుక్కల భూములు ఏవైతే అసైన్డ్ ల్యాండ్స్ అవి చేశారో వాటి మీద కూడా కల్పన లేదు ముఖ్యంగా. కాబట్టి దీనివల్ల ఒక సమస్య వస్తుంది. తర్వాత ముఖ్యంగా రైతు అన్న డెఫినేషన్లో కౌలు రైతులను తీసుకోవట్లేదు. కాబట్టి ఆ కిసాన్ కార్డు వాళ్ళకి ఇవ్వడం, కిసాన్ కార్డులు ఇచ్చి వాళ్ళు కూడా రుణాలకు ఎలిజిబుల్గా చేయడం, ఇవన్నీ చేయగలిగితే వీళ్ళు మధ్యవర్తుల దగ్గర కానీ గ్రామంలో ఉన్న ఈ సౌకారుల దగ్గర కానీ వెళ్లాల్సిన అవసరం రాదన్నమాట. మీ మేనిఫెస్టోలో, మీ పార్టీ మేనిఫెస్టోలో వచ్చే ఎన్నికల్లో వీటన్నిటికీ పరిష్కార మార్గాలు చూపిస్తారా? ఖచ్చితంగా. మా ఫస్ట్ ప్రయారిటీ ఇది రైతులు ప్రాధాన్యంగా జరిగేది. ఎందుకంటే రైతులకు ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళ స్థితిగతులు మెరుగవుతే ఇప్పుడు ఎవరు యువతరం వ్యవసాయానికి మళ్ళీ వెళ్ళట్లేదు. కాబట్టి దీన్ని కనుక మనం ఇంప్రూవ్ చేయగలిగితే యువతరం ఏదైతే ఉద్యోగాలు లేవో మనం 1000 రూపాయల పెన్షన్ ఇస్తాము, వాళ్ళకు భృతి ఇస్తాం, వీళ్ళందరూ కూడా ఆ విధంగా తీసుకునేటట్టు రైతు పండించిన దాన్ని మనం కన్వర్షన్ చేసి దాన్ని కనుక చిన్న చిన్న యూనిట్లు కనుక మనం పెట్టగలిగితే ఇక్కడ కూడా మనం ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు అనమాట. పెద్ద పెద్ద కియా మోటార్ ఇప్పుడు పెడుతున్నారు కానీ అవన్నీ రోబోట్లే తయారు చేస్తాయి. అక్కడ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందన్నది ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీల్లో అంతా రోబోట్సే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళలో పెద్ద ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ ప్రైమరీ సెక్టర్కు మనం వెళ్ళాలి. టమాటోలు పండిస్తున్న చోట పల్ప్ ఫ్యాక్టరీలు పెట్టండి, మిర్చి పండిస్తున్న చోట మిరప్పొడి చేసే ఫ్యాక్టరీలు యూనిట్లు పెట్టండి, దాన్ని కన్వర్ట్ చేయండి. కొబ్బరికాయలు దొరుకుతున్న చోట మీరు ఫ్యాక్టరీలు పెట్టి ఐస్ క్రీములు, ఇలాంటి కొబ్బరి నూనె, ఇలాంటి ఫ్యాక్టరీలు పెడితే యువతరం కూడా అక్కడ ఎంగేజ్ అవుతారు. దానికంతా మళ్ళీ ప్రైమరీ సెక్టర్ కావాలి, సంబంధిత ప్రాజెక్టులు చేయగలగాలన్నమాట. అప్పుడు మనం పెరుగుతున్న ఇంజనీర్లను కూడా సక్రమంగా చేయగలం. ఎప్పుడైతే వ్యవసాయం పట్ల అభిమానం పెరుగుతుందో యువతరం కూడా వ్యవసాయం మీద వస్తుంది. కాబట్టి ఇప్పుడు వ్యవసాయంలో రావడానికి యువతరం లేదు సమాధానం. దాని ఆ కండిషన్ తయారు చేయాలి మనం. ఓకే, మీ ఆశలు లేకపోతే మీ ఆశయాలు, మీ ఆలోచనలన్నీ అమలు చేసేందుకు ఒక వేదిక ఉండాలి. ఆ వేదికను ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు పార్టీని? త్వరలో చేస్తాను. మొన్నే నేను అనౌన్స్ చేశాను, కొత్త పార్టీతో నేను ఖచ్చితంగా వస్తానని. ఖచ్చితంగా అది రైతులు, విద్యార్థులు, మహిళలు, సమాజ నిర్మాణం, వీటన్నిటి దిశగా మేము ఖచ్చితంగా తీసుకొస్తాం. మీ లోక్సత్తా అన్నది లేదు? లోక్సత్తాది నేను చెప్పాను కదా, లోక్సత్తా పగ్గాలు ఆయన ఇచ్చారు. కానీ మా అనుభవం తర్వాత మా శ్రేయోభిలాషులందరినీ కలిగిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే ఒక ఫ్రెష్గా వెళదాం, మంచి మన దీంతో మనం చూపిద్దామన్న విధంగా అన్నారు. కాబట్టి కొత్త పార్టీ ద్వారా వెళ్దామన్నది నిర్ణయించాం. ఓకే, మొత్తానికి మీ గెలుపుపై మీకున్నటువంటి అంశాలంటే మీ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై? మా ప్రభావం ఏంటంటే ఆ గెలుపు కన్నా నేను ప్రజల గెలుపు కోరుకుంటాను, మా రైతుల గెలుపు కోరుకుంటాను. కాబట్టి రైతులు గెలిస్తే చాలు, మేము గెలిచినట్టే. రైతుల స్థితిగతులు మనం మెరుగు చేయగలిగితే అది మన గెలుపు అని నేను అనుకుంటాను. రైతులు ఎలా గెలుస్తారు మరి? గెలిపిస్తాం కదా మేము. రైతులను గెలిపించే పాలసీలు మన దగ్గర ఉన్నాయి, రైతులను గెలిపించే పద్ధతులు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళని గెలిపిద్దాం అన్నది నా అభిప్రాయం. ఓకే, మొత్తానికి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే మీరు ప్రచారం కానీ, ప్రచార సరళి కానీ, లేకపోతే అభ్యర్థుల ఎంపిక కానీ ఏ రకంగా ఉండాలి మీ ఆలోచన? జరుగుతుంది. వాటన్నిటికీ కావాల్సిన వ్యూహరచన జరుగుతోంది. అవి ఖచ్చితంగా మేము ఒక వినూత్న విధానాల్లో తీసుకువెళ్తాం ఖచ్చితంగా ప్రజల్లోకి. ఇది ప్రభుత్వం అన్నది ఎలా ఉండబోతుందంటే కూడా మేము చేసి చూపించే విధానంగా ఏవేవో హామీలు ఇవ్వడం ఇలాంటివి కావు. అవి ఇచ్చిన వాటిని ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా చేయగలడం, అవినీతిని అంతమొందించడం, ఇది చాలా ముఖ్యం. అవినీతి వల్ల మనకు చాలా ఇది ఉంది. అవినీతి వల్ల చాలా డబ్బులు, ఆ అవినీతిని కనుక నిరోధించగలిగితే మనం అన్నిటి స్కీములకి బ్రహ్మాండంగా డబ్బులు దొరుకుతాయన్నమాట. మీ ప్రేరణ ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీయా? లేదు, మా ప్రేరణ ప్రజలే, అంతే. ఆమ్ ఆద్మీ మా ప్రేరణ, ఆమ్ ఆద్మీ సర్వసాధారణ మనిషి మా ప్రేరణ అన్నమాట. జేడీ లక్ష్మీనారాయణ గారు అతి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. అదేవిధంగా తనకున్నటువంటి ఆలోచనలను, ఆశయాలను కూడా చాలా ప్రస్ఫుటంగా తన మేనిఫెస్టో ప్రకటించి ప్రజలు రైతుదే విజయంగా తన యొక్క మేనిఫెస్టో ఉండబోతుందని, సామాన్య మానవుడికి కష్టాలు తీర్చే విధంగా తమ పార్టీ పనిచేయబోతుందని, ఖచ్చితంగా సామాన్యుడి యొక్క గెలిపే నా పార్టీ యొక్క లక్ష్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు జేడీ లక్ష్మీనారాయణ. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.